విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో సప్తసింధు కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమం యువతకి ఎంతగానో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ అన్నారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ మరిన్ని నిర్వహించడం వలన యువతలో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలపై మరింత అవగాహన పెరుగుతుందన్నారు. దేవాదాయ శాఖ తరపున కూడా మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామంటున్న ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. విజయవాడలో జరుగుతున్నటువంటి సప్తసింధు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్. ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఈ కార్యక్రమానికి హాజరయ్యారు, ఎలా అనిపిస్తుంది? ఈ విశ్వబంధు ఏఈ ఫౌండేషన్, అదేవిధంగా హెచ్ఎంటీవీ, ఇతర ఆర్గనైజేషన్ సహకారంతో ఈరోజు ఈ ఆర్కియాలజీ స్టూడెంట్స్కి ఏర్పాటు చేసిన కాంపిటీషన్స్ కానీ, అదేవిధంగా మన టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేసిన ఈ కార్యక్రమం చాలా ఆవశ్యకత కలిగింది. ప్రజెంట్ సినారియోలో చాలా ఆవశ్యకత కలిగిన విషయం ఇది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో విద్యార్థులందరినీ కూడా భాగస్వామ్యం చేయటం అనేది భవిష్యత్ తరాల వారికి మన సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి, వాటి ఔన్నత్యాన్ని గురించి వాళ్ళకి తెలియచెప్పే ప్రయత్నం. ఇది చాలా గొప్ప ప్రయత్నం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని, ఇంకా ఫ్రీక్వెంట్గా జరగాలి, వివిధ ప్రదేశాల్లో జరగాలి అని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళకి దేవాదాయ శాఖ తరఫున కూడా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని నేను కోరుతున్నాను ఇటువంటి కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని. అంటే అంతరించిపోతున్నటువంటి కళలలో ముందర ఉంది. ఒక స్థపతి కావాలంటే కేవలం నిర్మాణం తెలిసి ఉంటే సరిపోదు. దానికి సంబంధించినటువంటి ఆగమ శాస్త్రం అయితేనేమి, శిల్పకళ అయితేనేమి, వాస్తు శాస్త్రం అయితేనేమి, ఇవన్నీ కూడా తెలిసి ఉంటుంది. కానీ ఇవి నేర్పేటటువంటి యూనివర్సిటీలు అరుదుగా ఉన్నాయి. సో ఆ ప్రయత్నం ఈరోజు చేస్తున్నారని. కానీ దేవాదాయ శాఖ నుంచి చాలా ముఖ్యం, ఎందుకంటే ఏదైనా ఆలయం నిర్మించాలంటే దేవాదాయ శాఖ చేయాల్సిందే. సో దేవాదాయ శాఖ వద్ద ఉన్నటువంటి స్థపతుల సంఖ్య అంటే చాలా వరకు సఫిషియెంట్గా ఉందా, లేదా వాటిని పెంచుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయబోతోంది ప్రభుత్వం? మన సంస్కృతి గొప్పతనాన్ని సమాజంలో గుర్తిస్తున్నాం. అదేవిధంగా యంగర్ జనరేషన్స్ కూడా ఉన్నత్యాన్ని గుర్తిస్తున్నాయి. మళ్ళీ మన సంస్కృతిని, మన ప్రాచీన సంస్కృతిని, దాంట్లో ఉన్న రేషనాలిటీని, ఏది ఎందుకు ఎలా ఉంది అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం మొదలైంది. చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. స్థపతి విభాగాన్ని, అదేవిధంగా మన టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన పరిజ్ఞానాన్ని పూర్తిగా మనం మరింత విస్తృతపరచుకోవాల్సి ఉంది. తప్పనిసరిగా ఆ దిశగా దేవాదాయ శాఖ నుంచి ప్రయత్నం జరుగుతుంది. చివరిగా చెప్పండి సార్, ఒకప్పుడు స్టూడెంట్స్ అంతా, యువత అంతా ఎక్కువగా ఇంజనీర్స్ కావాలని, డాక్టర్స్ కావాలని చాలా కలలు కనేవారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కంప్లీట్గా కూడా క్వైట్గా ఆలోచిస్తున్నారు. సో విభాగం ప్రొఫెషనల్గా డిఫరెంట్గా ఉండాలి, మన ఫ్యూచర్ చాలా డిఫరెంట్గా ఉండాలని, అలాగే సనాతన ధర్మానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఆకర్షితులవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చలు కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో యువతకు మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? సో ఇటువంటి యూనివర్సిటీలో ఏ కోర్సులను ప్రధానంగా స్థపతులు ఈరోజు కొంచెం తక్కువగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి మీరు వారికి సూచనలు సలహాలు ఇచ్చేటటువంటి అవకాశం? యువత ఈ నవతరం అయితే పూర్తిగా మన సంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యాన్ని గుర్తిస్తుంది. అలాంటి తెలియని విషయాలు మన సంస్కృతిలో ఎన్నో ఉన్నాయి, కానీ మనం ఆచరిస్తున్నాం. కానీ దాని వెనక ఉన్న కారణాన్ని అన్వేషించటం అన్నది ఒక ప్రయత్నంగా కొనసాగాలి. యంగర్ జనరేషన్ అదే కోరుతాను నేను. ఇప్పుడు హిందూ రిలీజియన్ ఉందంటే ప్రతి ఆచారం వెనక, ప్రతి పూజ వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది తప్పనిసరిగా. చాలా విషయాల్లో మన సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అన్నది ఈవేళ మనం గుర్తించడం జరిగింది. ఇంకా అనేక విషయాల్లో ఇంకా రీసెర్చ్ జరగాలి. ఆచారం వెనక లేదా సాంప్రదాయం వెనక ఉన్న కారణాలు ఏంటి? చాలా శాస్త్రీయమైన కారణాలు ఉంటాయి ప్రతి దాని వెనక, ఆ విషయంలో సందేహం లేదు. ప్రతిదాన్ని కూడా శాస్త్రీయత ఏమిటి అన్న దాని గురించి ఇంకా ఇప్పటి తరం ఎక్కువ అన్వేషణ కొనసాగించాలని, ఆ కారణాలన్నీ వెలికి తీసి మొత్తం సమాజం అందరూ తెలుసుకునే విధంగా కృషి చేయాలని నేను కోరుతాను. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా యువత అంతా కూడా
భవిష్యత్ తరాలపైన పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తుంది. మరోవైపు సరికొత్త ఇన్నోవేషన్ వైపు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో సనాతన ధర్మంలో అతి ముఖ్యమైనటువంటి సంస్కృతి సంప్రదాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉందంటున్నారు. మరోవైపు ఆలయాలకు సంబంధించినటువంటి నిర్మాణంతో పాటు ఆ అనుబంధ రంగాలపై కూడా పూర్తి స్థాయిలో స్టూడెంట్స్ అందరూ కూడా మక్కువ చూపుతున్నటువంటి నేపథ్యంలో మరింతగా యూనివర్సిటీలో ఈ కోర్సులకు సంబంధించి పూర్తిగా అవగాహన తెచ్చేటటువంటి ప్రయత్నం, అలాగే వారు చదువుకునేటటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా కమిషనర్ రామచంద్రమోహన్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. కెమెరామెన్ తేజాతో హరికిషన్, HM టీవీ, విజయవాడ.